ప్రియుడు సినిమా. ఈ సినిమాలో అల్బేనా ఇందాక మీరు చూసారు, ఆ పాట రాశాను. ఈ పాట అవకాశం ఇచ్చినందుకు మోహన్ జోనా గారికి, సంగీత దర్శకులు మోహన్ జోనా గారికి అండ్ శ్రవణ్ గారికి, ఉదయ్ కిరణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉన్నాయండి. మై ఫేవరెట్ ఆల్ 6 సాంగ్స్ నాకు చాలా ఇష్టం. అన్ని పాటలు చైత్రమా చైత్రమా చెలియా చెలియా అనే పాటలు నిజంగా చాలా నమ్మకంగా చెప్తున్నాను. ఈ పాటలు ఆంధ్రదేశాన్ని చాలా ఉత్తేజితం చేస్తాయని ఘంటాపరంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తాను ఒక ప్రధాన శిల్పిగా ఈ ప్రియుడు సినిమాకి దర్శకత్వం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక సినిమాకి సంగీత దర్శకుడి అన్వేషణలో ఉన్నప్పుడు నాకు మోహన్ గారు పరిచయం అయ్యారు. ఆయన కొన్ని పాటలు వినిపించారు, విన్నాను, బాగా నచ్చినాయి. శ్రవణ్తో అన్నా, భయ్యా నీ సినిమాకైతే నువ్వు పెట్టుకుంటావా అన్నాడు. నేను డెఫినెట్గా పెట్టుకుంటా అన్నాడు. అలాగే పెట్టుకున్నాడు. ఉదయ్ కిరణ్, శ్రవణ్, మోహన్, వరుణ్ ఈ అద్భుతమైన కాంబినేషన్తో వచ్చిన ప్రియుడు ఎంతో గొప్ప సక్సెస్ అవ్వాలని, నా మిత్రుడు శ్రవణ్ ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తెలుగు చలనచిత్ర రంగంలో నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అతనికి ఒక మంచి చిత్రం వరుణ్ సందేశ్ హీరోగా ఈ ప్రియుడు అనే సినిమా అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కొంచెం లేట్ అవుతుందంటే, ఎంత లేట్ అయినా చిన్న హగ్ ఇచ్చి వెళ్ళండి అని అడిగాడు. ఆ అనడంలో కూడా ఒక ఫీల్ ఉంటుంది. వచ్చాక హగ్ చేసినప్పుడు కూడా చిన్న హగ్ అనే గుండెలకు హత్తుకున్నాడు. ఇదంతా ఒక ఫీల్తో కూడుకున్నది. చాలా ఆనందంగా ఉంది. శ్రావణ్ అంటే వర్షానికి, వరలక్ష్మికి సంకేతం. అలాగా మా శ్రావణ్ ఆలస్యంగా దర్శకుడు అవుతున్న ఆ వరలక్ష్మి అనుగ్రహంతో ఎన్నో చిత్రాలకి తీసిన ప్రతి చిత్రానికి కాసుల వర్షాలు కురిపించాలని, చాలా ఉన్నత స్థితికి, తారాస్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. ఇందులో నేను 2 పాటలు రాశాను. మోహన్ గారు బాణీలు తీసుకొచ్చి శ్రవణ్ గారితో వచ్చినప్పుడు, తను కథనాలు చెప్పినప్పుడు మోహన్ గారుతో పాటు వచ్చిన శ్రవణ్ గారు కథనాలు చెప్పినప్పుడు నేను 2 విషయాలు గమనించాను శ్రవణ్ గారిలో. నాకు బాగా నచ్చిన 2 అంశాలు ఏంటంటే, శ్రవణ్ గారిలో తన ఆలోచనలో ఒక స్పష్టత, ఏం చెప్పాలో అన్న స్పష్టత, ఎలా చెప్పాలో అన్న క్లుప్తత, 2 కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మంచి పాటలు రాయడానికి అవకాశం, సందర్భోచితంగా పాటలు రాసే అవకాశం ఆయన మాటల ద్వారా తెలిసింది, నాకు లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను. అట్లాగే మోహన్ గారు బాణీలే కాకుండా బాణీలకు వెనకాల సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా ఎంతో ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా ఉండి ఆ పాటలు బాగా రావడానికి దోహదపడ్డాయి. మోహన్ గారిలో మరొక గొప్ప లక్షణం ఏంటంటే, సంగీతంతో పాటు సాహిత్యం పట్ల ఉన్న అమితమైన ఆసక్తి, మక్కువ, మంచి భావ ప్రకటన చేయడానికి అవకాశం దోహదపడింది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకి, దర్శకులకి, సంగీత దర్శకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రియుడు విన్న వెంటనే ఇదేదో హిట్ అవ్వబోయే సినిమా పేరులాగా అనిపడింది. సో ఐఎమ్ షూర్. అండ్ వచ్చేటప్పుడు పోస్టర్ డిజైన్స్ చూశాను, చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. వచ్చిన తర్వాత 2-3 ట్రైలర్స్ చూశాను, బ్రహ్మాండంగా ఉన్నాయి. కొంచెం బాడీ బిల్డింగ్ కూడా చేశాడు మావాడు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అట్ ద సేమ్ టైం నాకు టీంలో ఎవరు కూడా పెద్దగా తెలియదు. సో ఉదయ్ కిరణ్ గారికి, శ్రవణ్ గారికి, మోహన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. వరుణ్ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్. అంటే నాకు ఇక్కడ పరిచయమైన వాళ్ళలో చాలా జెన్యూన్గా, ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడే ఒక వ్యక్తి. సో ఐ రియలీ విష్ సక్సెస్ ఫర్ హిమ్. ఆల్ ది బెస్ట్ వరుణ్. అందరికీ ప్రియుడివే నువ్వు. అందరికంటే నా ఉద్దేశంలో అమ్మాయిలకు కాదు, ప్రియుడు అంటే ప్రియమైన వాడు అని కూడా కాబట్టి. సో అందరికీ ప్రియుడైన మన వరుణ్కి ఒక మంచి సక్సెస్ రావాలి ప్రియుడితో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి సినిమా ప్రోమోలు, పాటలు కూడా. మై రియల్ బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ క్రూ అండ్ ద టీమ్ ఆఫ్ ప్రియుడు. థ్యాంక్ యూ. ప్రియుడు
యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్రెడీ ఆడియో టాక్ అయితే బయట విన్న వాళ్ళంతా చాలా బాగుందన్నారు. అండ్ ఐ విష్ ఈరోజు ఆడియన్స్లోకి వెళ్తుంది. అండ్ వరుణ్కి అలాగే శ్రవణ్కి ఇద్దరికి చాలా పెద్ద బ్రేక్ ఇవ్వాలి ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రవణ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ మేమిద్దరం, కొలీగ్స్. ఇందాక ఉదయ్ చెప్పినట్టు మన సంతానం నుంచి బిన్ వర్కింగ్ టుగెదర్. తర్వాత మా అన్నయ్యకి పర్టికులర్గా తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఉన్న చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్లో అన్నయ్యకి కెరటం సినిమా డైరెక్టర్ గౌతమ్ మా అన్నయ్య. తనకి అంటే తను పర్టికులర్గా నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే ఇమీడియట్గా మధ్యరాత్రిలో నిద్ర లేపి చెప్పిన శ్రవణ్ పేరు చెప్పారు. అండ్ ఐ విష్ మా అన్నయ్యలాగే తనకు కూడా చాలా మంచి పేరు రావాలని. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ శ్రవణ్, అండ్ గాడ్ బ్లెస్ టు ది ఎంటైర్ క్రూ. గుడ్ లక్. ఈ మూవీ గురించి నాకు చాలా చెప్పాడు వరుణ్, శ్రవణ్ గురించి అండ్ ఈ మూవీ గురించి. సో పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతున్నాయి. అండ్ ఇప్పటిదాకా చూసిన మూవీ ట్రైలర్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఎమోషన్స్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఐ హోప్ తనకు వరుసగా పడుతున్న హిట్లలో ఇది దానికంటే మంచి హిట్ అవుతుందని కోరుకుంటూ మొత్తం టీం ఉదయ్ కిరణ్ గారికి, శ్రవణ్ గారికి, మోహన్ జోనా గారికి అండ్ ఎవ్రీబడి ఈ ప్రివ్యూ టీం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా వరుణ్కి ఇంకొక పెద్ద హిట్ ఇయర్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అతను ఇంతకు ముందు చేసిన సినిమాల కన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ద హోల్ టీమ్, స్పెషలీ శ్రవణ్ గారికి, ఉదయ్ కిరణ్ గారికి, మా డార్లింగ్ వరుణ్కి, I wish them all the very best and hope this movie becomes a very big success. Andy, thank you so much.